ఎలిమినేట్ చేసిర్రో వాళ్ళ దాంట్లో చాలా దమ్ముందని నాకు చెప్పేసి అనిపించింది. ఇంకొకటి వాళ్ళకి కరెక్ట్ ఒకటి ఏమంటారు, వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోరన్న. కరెక్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకనంటే చాలా మంది మన మినిమం డిగ్రీ గాడైనా సరే ఇంకొకరైనా సరే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వలేదు. ఎట్లానంటే ఎవరైతే మంచిగా ఉన్నారో షోకి కొంచెం అందం చందం ఎవరైతే చూపిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఇంకా మొత్తం చూసుకుంటే నాకు ఈ సీజన్ లో సుమన్ శెట్టి గారు ఒకరు, ఇంకోటి దమ్ము శ్రీజ గారు, వీళ్ళ దాంట్లో నిజంగా దమ్ము ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి ఏ మాత్రం అయితే చూడాలి. కానీ నాకు తెలిసినంతవరకైతే ఈ సీజన్ అయితే ఫ్లాప్ అనిపిస్తుంది అలా. ఎందుకనంటే మొత్తం ఒక ఓల్డేజ్ హోమ్ చూసినట్టుంది. లోపల ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని మొత్తం నడిపిస్తున్నట్టుంది. నాకు తెలిసి కామన్ మ్యాన్ అని చెప్పేసి అన్నది కూడా ఒక పెద్ద స్క్రిప్ట్ అన్న ఇది. ఎందుకనంటే ఒక కామన్ మ్యాన్ ని చూపిస్తుంటే మనం బయట మనందరం మన చెత్త మొత్తం ఏంది, మనం ఏమనుకుంటాం, మన బ్రెయిన్లో ఏమనుకుంటాం, అరే కామన్ మ్యాన్ సపోర్ట్ చేశారంటే మనోడు మన్ను తిని మనల్ని తిన్నాడు ఎవడు, పల్లవి ప్రశాంత్ గారు. అట్లనే వీళ్ళు ఎవరికి మనం ఎవరు చేయొద్దు సపోర్టు. అర్థమవుతుందా? మనకి ఎవరు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు చేయాలి. కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ గెలిచినా మనకి ఇచ్చే 4 బఠానీలు ఏం లేదు, ఎవడు సెలబ్రిటీ గెలిచినా మనకి ఇచ్చే 4 బఠానీలు ఏం లేదు. నాకు గెలిచిన అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది, అగ్ని పరీక్ష అనేది ఒక కామన్ మ్యాన్ కి కొంచెం ఏమంటారు పిచ్చోళ్ళని చేయడానికి బెటర్ అనిపించింది. సో మరి ఇప్పుడు రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? రీతు చౌదరి ఏందన్నా మనకి అందచందాలు చూపించడానికి వెళ్తుంది అంతే. మన ఇన్స్టాగ్రామ్ లోనే అన్ని చూసినాము, లోపల ఏం చూడడానికి ఉండాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మా అంటే అక్క ఒక 4-5 వారాలు ఉంటది. ఎందుకనంటే కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఉంటది, తర్వాత అక్క కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మరి దమ్ము శ్రీజ చూడంగానే మస్తు నచ్చిందన్న. ఆ పిల్ల యాటిట్యూడ్ అయినా సరే ముగ్గురు జడ్జెస్ కూడా ఇచ్చి పడేసింది. అర్థమైందా? మన శ్రీముఖి కూడా ఇచ్చి పడేసింది. నాకు ఒక ఎందుకు ఇష్టం అంటే ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఆమె చూపిస్తుంది, ఎట్లా ఇంట్లో ఉందో బయట కూడా లోపల కూడా అట్లానే ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఆమె గెలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇమాన్యుల్ అన్న, ఇంకో మన జవాన్ అని చెప్పేసి వెళ్ళిండు కదా, ఆయన కూడా వీళ్ళు గెలిస్తే మంచిగా అనిపిస్తుంది. మిగతా మొత్తం స్క్రిప్టెడ్ బ్యాచ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు అయితే జెన్యూన్ గా ఉంటారు. అంటే వీళ్ళు రావడానికి ప్రియా అంతా వేస్ట్ బ్యాచ్. సుమన్ శెట్టి గారు అయితే ఇంతకుముందు మన శివాజీ గారు ఎలా ఉన్నారో బిగ్ బాస్ లో, సుమన్ శెట్టి గారు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో బ్రో, ఇప్పుడు సెలబ్రిటీస్ అందరు కూడా కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కామనర్స్ అందరు కూడా కొంచెం యంగ్స్టర్స్ ఉన్నారు. ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? కామనర్స్ కి అయితే ప్లస్ పాయింట్ ఉండదన్న. ఎందుకనంటే మనం ఎన్ని ఓట్లు వేసినా ఎన్ని నడిపించినా సరే నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటా వాళ్ళని ఎలిమినేట్ చేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ. ఇప్పుడు ఈ స్క్రాప్ బ్యాచ్ తీసుకోపోతా అంటే వాళ్ళకి 10 రూపాయలు మిగులుతానే కదా లోపల తీసుకుపోయేది. నాకు చేసినంత వరకు అయితే మొత్తం ఈ బిగ్ బాస్ ఫ్లాప్ అనిపిస్తుంది అన్న. నాకైతే దమ్ము శ్రీజ అని చెప్పేసి అనిపిస్తుంది అన్న. మాస్క్ మ్యాన్ గుండు కొట్టించుకుండు కాబట్టి ఆ గుండు మీద మొలకలు వచ్చే వారికి ఏదన్నా కొన్ని వారాలు ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే బయటకు వచ్చినాక అనుమానం తట్టుకోలేడు, అలా అనిపిస్తుంది అన్న. కొంచెం రూడ్ గా కూడా ఉంటున్నాడు హౌస్ లో అని చెప్పి కొన్ని ప్రోమోస్ వచ్చాయి. వాళ్ళేం రూడ్ గా ఉండరన్న, వీళ్ళందరికీ ఆ స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతారు అంతేగాని ఎవడట్లు ఉండడు. ఎందుకనంటే ఇప్పుడు నాకైతే అనిపించింది దమ్ము శ్రీజ నిజంగా దాని లోపల దమ్ము ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఇది న్యూ సీజన్ కదా, ఇది చాలా కొత్తగా ఉంది. ప్రీవియస్ సీజన్ కంటే ఇప్పుడైతే చాలా బాగుంది. అండ్ ఈసారి అగ్ని పరీక్ష నుంచి మేబీ 5 కంటెస్టెంట్స్ అయితే జాయిన్ అయ్యారు కదా బిగ్ బాస్లోకి. వాళ్ళకు ఒక హౌస్ ఇచ్చిర్రు, వీళ్ళకు ఒక హౌస్ ఇచ్చిర్రు. ఇది చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము చూడడానికి. సో ఇప్పుడు కామనర్స్ నుంచి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసి. అవును. సో ఆ 6 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్కి డిజర్వ్డ్ అంటారా? పక్కా డిజర్వ్ అండి. ఎందుకంటే అగ్ని పరీక్షలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వచ్చిర్రు కదా, అక్కడ ఏదైతే టాస్క్ అయితే పెట్టిర్రో వాటిని అన్నింటినీ దాటుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిర్రు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టే కదా అక్కడికి వచ్చింది. సో దే కెన్ ప్రూవ్ దేర్ సెల్ఫ్. సో మిగతా కామనర్స్ చాలా మంది ఉన్నారు, సో వాళ్ళు బాగా ఆడలేదంటారా?
లేదు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవుతారు కదా, అందులో క్వాలిఫై అయ్యేది చాలా తక్కువ మంది. సేమ్ అది కూడా అంతే, వాళ్ళు కూడా డిజర్వ్డ్ క్యాండిడేట్సే. బట్ అక్కడ ఏంటిదంటే 6 మెంబర్స్ని తీసుకోవాలని బిగ్ బాస్ రూల్ కదా కామనర్స్ని. సో మేబీ 6 మెంబర్స్ని తీసుకున్నారు. సో మరి అందులో మీ ఫేవరెట్ ఎవరు? కామనర్స్లో మీ ఫేవరెట్ ఎవరు? సెలబ్రిటీస్లో ఫేవరెట్ ఎవరు? కామనర్స్లో నాకు పవన్ అంటే ఇష్టం. డెమాన్ పవన్ కాదు, ఇంకో పవన్ ఉన్నాడు కదా, మేబీ పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చింది కదా. యా రాము రాథోడ్ అతను ఒక సింగర్ అని తెలుసు. సో తను కూడా రాము రాథోడ్ అంటే తను కూడా ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి. సో మేబీ అతనికి కూడా సపోర్ట్ ఉంటుంది. మేబీ తన పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా, ఎందుకంటే తను సెలబ్రిటీ నుంచి వచ్చింది కదా. అగ్ని పరీక్ష అంటే వీళ్ళు ఆల్రెడీ టాస్క్ చేసి వచ్చిర్రు, వాళ్ళ తరపున వాళ్ళు అయితే ఆడిర్రు ఎంతో కొంత. ఇంకా తను రాము రాథోడ్ అనేటోడు తనంతటా తను ప్రూవ్ చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు అలెక్కే చిట్టికి వస్తుంది అనుకున్నారు, రాలేదు. ఓకే, రాకుండా మంచిగా వస్తే మంచిగా. నేనేం అట్టవ్వలేదండి, ఎందుకంటే నేనేం అట్టవ్వలేదు. అంటే బాగా వైరల్ అయింది కదా. బాగా వైరల్ అయింది, కానీ మేబీ అది చాలామంది ట్రై చేసే ఉంటారు కదా బిగ్ బాస్లోకి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సెలెక్ట్ చేసిందే వస్తారు కదా, దాంట్లో హట్ అయ్యి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వచ్చు అంటారా మళ్ళీ? మేబీ ఇవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది మేబీ ఇంకా బిగ్ బాస్ అనేది ఎట్లా అనంటే ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో తెలియదు. మేబీ అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ రావచ్చు. కామనర్స్ వచ్చారు కదా ఇప్పుడు, మరి చూస్తారా ప్రజలు? చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చిండు, తనని చూడలేదా, సేమ్ వీళ్ళని కూడా చూస్తారు. సో కామనర్ కప్పు కొట్టబోతున్నాను పక్కా కొట్టచ్చు మేబీ. అంటే వీళ్ళు అనవసరంగా తీసుకున్నారని కానీ లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కానీ ఎవరైనా అనిపించింది? అట్లా ఏం లేదండి, అందులో ఓవర్ యాక్షన్ ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలనే కదా, కామనర్స్ నుంచి సెలబ్రిటీ అవ్వాలనే కదా వచ్చింది. సో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని దే బికమ్ ఏ సెలబ్రిటీ ఆఫ్టర్ ద బిగ్ బాస్. లాస్ట్ టైం కూడా కామన్ మ్యాన్ వచ్చి ప్రశాంత్ అట్లే ఎవరు పట్టించుకోవట్లేదు బయటకు వచ్చి. అది తన లైఫ్ తన ఇష్టం కదా, తన లైఫ్ తన ఇష్టం. తను వచ్చింది ఎందుకు, తను ఆడాడు గెలిచిండు. మేబీ తను స్టేట్మెంట్ ఇచ్చింది తప్పు కావచ్చు, స్టేట్మెంట్ ఇచ్చింది తప్పు, కానీ అలానే బయట బతకాలని లేదు కదా. అలా అని ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా నేను ఇది చేస్తాం అది చేస్తాం అని చేయరు కదా. ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కదా? నేనైతే ఇప్పుడైతే ఏం అనుకోలేదు, ఎందుకంటే నిన్ననే స్టార్ట్ అయింది కదా. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఫర్దర్గా మూవ్ అవుతా అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆర్మీ అవును, ఆర్మీ జవాన్ అనే పేరు ఆయనకి కొంచెం ఫేమస్ అయింది. అవును, చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్లో ఏంటి అంటే ఒక ఆర్మీ అనేది ఒక ప్యాషన్ అన్నట్టు. సో అది కూడా చాలా తనకి ప్లస్ అవ్వచ్చు ఓటింగ్ విషయంలో. హుషారుగా అనిపిస్తున్నాడు మనిషి కూడా. చాలా తన ఏమంటారు, తన దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఏంటిదంటే తను డిఫరెంట్గా మాట్లాడగలుగుతాడు కదా. సో లైక్ మిమిక్రీ టైప్ అలా తను చాలా బాగా చేస్తుండు. సో లేడీ విన్నర్ లేరు ఇంతవరకు, ఈసారి లేడీ విన్నర్ అయితే బాగుంటుందా? మేబీ అవ్వచ్చు, లేడీ విన్నర్ కూడా అవ్వచ్చు. వాళ్ళ టాలెంట్ కదా, ఎండ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే మేబీ అవ్వచ్చు. అందులో శ్రీజ దమ్ము అనే ఒక అమ్మాయి ఉంది కదా, తను 19 years ఓల్డ్. తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఇన్స్టాంట్గా మాట్లాడగలుగుతుంది వితౌట్ ఎనీ ఫియర్నెస్. ఫైనల్గా బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది? ఇదైతే ఎలా ఉంటుందో అని తెలియదు, ఎందుకంటే సర్ప్రైజెస్ అనేది బిగ్ బాస్ ఎవ్రీ సీజన్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. మేబీ ఈ సీజన్ కూడా ఇలానే ఎగ్జైట్మెంట్ అండ్ సర్ప్రైజెస్ ఉంటాయని అనుకుంటున్నా. రీతు చౌదరి యాక్చువల్గా అయితే నాకు ఆమె గురించి పెద్దగా ఏం తెలియదు. సో ఐ కాంట్ సే ఎనీ వర్డ్స్ అబౌట్ హర్.